హలో విఎస్ మీ సంపద భాగస్వామి అయిన సెంట్రిశాలకు స్వాగతం. ఈరోజు నాతో పాటు వినాయక్ ఉన్నారు. ఆయన సెంట్రిసిటీలో ప్రోడక్ట్ హెడ్. ఈ వీడియో చేయాలనే ఆలోచన ప్రధానంగా మన ఇన్వెస్టర్లలో ఒక ప్రోడక్ట్ క్లాస్గా ఎలా స్థానం కల్పించాలో తెలుసుకోవడమే. చాలాసార్లు మనము ఒక ప్రోడక్ట్గా మన ఇన్వెస్టర్లకు పరిచయం చేయడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతారు మరియు మనం వాటికి చాలా సబ్జెక్టివ్గా సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఉద్దేశ్యం చాలా ఆబ్జెక్టివ్గా ఇన్వెస్టర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే. అందుకే వినాయక్ సెంట్రిశాలకు స్వాగతం. ధన్యవాదాలు. మనం మొదటగా ప్రారంభించదగిన విషయం అంటే చాలా సింపుల్గా నిర్వచించడమే అనిపిస్తుంది. ఎందుకంటే పిఎంఎస్ అనేది చాలా ఎక్కువగా వాడబడే అలాగే తప్పుగా వాడబడే పదం. పిఎంఎస్ అనేది చాలా విషయాలను వివరించడానికి ఉపయోగించవచ్చు. కానీ మన పరిభాషలో సాధారణంగా పిఎంఎస్ అని దేనిని పిలుస్తారు? పిఎంఎస్ అంటే అసలు ఏమిటి? పేరు చెప్పినట్లే ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అంటే మౌలికంగా పోర్ట్ఫోలియో అంటే అండర్లైన్ పోర్ట్ఫోలియో డెబ్ పోర్ట్ఫోలియో కావచ్చు, అంటే బాండ్ల రూపంలో ఉండొచ్చు, లేదా ఈక్విటీ పోర్ట్ఫోలియో కావచ్చు, అంటే లిస్టెడ్ ఈక్విటీ అండర్లైన్ స్టాక్స్ రూపంలో ఉండొచ్చు. కానీ ఇది నిపుణులైన ఫండ్ మేనేజర్ల బృందం చేత దీర్ఘకాల అనుభవం ఉన్నవారు యాక్టివ్గా నిర్వహించే పోర్ట్ఫోలియో. సరే, అంటే మీరడుగుతారు కదా, మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాలలో ఏవి? వేర్వేరు విభాగాలు ఉన్నాయా? వేర్వేరు థీమ్స్ లేదా ఫండ్ మేనేజ్మెంట్ తత్వాలు ఉన్నాయా? ఒక ఇన్వెస్టర్ సాధారణంగా పెట్టుబడి పెట్టే పిఎంఎస్ యొక్క ప్రధాన నిర్మాణం ఏమిటి? మొత్తంగా చూస్తే అజయ్ 2 రకాలలో ఉన్నాయి. అంటే మిగతా అన్ని థీమ్లు, సెక్టార్లు, తత్వాలు, ప్రాసెస్లు ఆ 2 విభాగాల్లోకి వస్తాయి. అంటే ఒకటి డిస్క్రిషనరీ పిఎంఎస్, మరొకటి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్. చాలా పెట్టుబడులు డిస్క్రిషనరీ పిఎంఎస్ ద్వారా వెళ్తుంటాయి. డిస్క్రిషన్ అనే పదం అర్థం ఫండ్ మేనేజర్కు పోర్ట్ఫోలియోలో ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయించే స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఒక ఇన్వెస్టర్ తన డబ్బును ఫండ్ మేనేజర్కు ఇచ్చాడు. ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఏది కొనాలి, ఎప్పుడు అమ్మాలి నిర్ణయిస్తాడు. ఇన్వెస్టర్కు ఇందులో హక్కు ఉండదు. మొదటిగా లో అంటే నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ఫండ్ మేనేజర్ అసలు ఏదైనా పెట్టుబడి లేదా రిడెంప్షన్ కోసం ప్రత్యేక ఇన్వెస్టర్ నుండి అనుమతి తీసుకుంటాడు. అంటే అక్కడ డిస్క్రిషన్ క్లయింట్ దగ్గరే ఉంటుంది, ఫండ్ మేనేజర్ దగ్గర కాదు. ఇవి 2 ప్రధాన విభాగాలు. కానీ ఈ 2 రకాలకు ఫండ్ మేనేజర్ ఒక నిర్దిష్ట ఫీజు వసూలు చేస్తాడు. అలాగే సలహా ఇవ్వడం లేదా? మీకు తెలుసు, అవును, ఫీజులు ఫిక్స్డ్ మేనేజ్మెంట్ ఫీజుగా ఉండొచ్చు, లేదా పూర్తిగా వేరియబుల్ ఫీ స్ట్రక్చర్గా ఉండొచ్చు. అంటే ఫండ్ మేనేజర్ ఒక నిర్దిష్ట రాబడి తీసుకురాగలిగితే మాత్రమే ఫీజు వసూలు చేస్తాడు, లేకపోతే వసూలు చేయలేడు. లేదా హైబ్రిడ్ స్ట్రక్చర్ ఉండొచ్చు. అక్కడ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఖర్చులకు కనీస ఫిక్స్డ్ మేనేజ్మెంట్ ఫీ ఉంటుంది. ఫండ్ మేనేజర్ నిర్దిష్ట హర్డిల్ రేట్ కంటే ఎక్కువ రాబడిని సాధిస్తే ఆయన క్యారీ లేదా పెర్ఫార్మెన్స్ ఫీ వసూలు చేస్తారు అనుకోండి. నిర్దిష్ట హర్డిల్ రేట్. అవును, సరే. అంటే ఇవే 2 లేదా 3 రకాల ఫీ స్ట్రక్చర్లు మీకు తెలుసు, పిఎంఎస్ ఆమోదించే ఫీ స్ట్రక్చర్లు. మరి నేను మీను చాలా నేరుగా అడిగితే ఎందుకు, ఎవరు చూడాలి? ఒక పిఎంఎస్లో పెట్టుబడి పెట్టాలని ఎందుకు చూడాలి? ఒక సాదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే. అంటే నేను పూర్తిగా ఒక ఈక్విటీ పిఎంఎస్ని మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే ఎందుకు పిఎంఎస్ని చూడాలి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని కాదు? ప్రత్యేకంగా ఇది ఒక వాస్తవం కావచ్చు లేదా సాధారణ అభిప్రాయం కావచ్చు. మరియు ఈక్విటీలు సాధారణంగా మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే పెట్టుబడిదారుడికి ఎక్కువ ఫీజు వసూలు చేస్తాయని కూడా ఉంది. చూడండి, ఇది ఏ పెట్టుబడిదారుడికైనా అత్యంత ముఖ్యమైన ప్రశ్న అని నేను భావిస్తున్నాను. మొదటిగా ప్రతి పెట్టుబడిదారుడు సాధారణంగాలో పెట్టుబడి పెట్టే ప్రధాన కారణం ఎక్కువ రాబడుల కోసమే. మనమిది అర్థం చేసుకోవాలి. ఇది ఏ పెట్టుబడిదారికైనా ప్రధాన ప్రమాణం. ఇది ఉండాలి కూడా. ఎందుకంటే చూడండి, మ్యూచువల్ ఫండ్లో ఇది మాస్ ప్రోడక్ట్, ఇది రిటైల్ ప్రోడక్ట్. ఇక్కడ కనీస పెట్టుబడి 5 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది మరియు మీరు ఎంతైనా పెట్టుబడి చేయవచ్చు. కానీలో కనీస పెట్టుబడి 50 లక్షలు. కాబట్టి మీరు 50 లక్షలు ఒక నిర్దిష్ట థీమ్ లేదా వ్యూహానికి కేటాయిస్తే ఖచ్చితంగా
మీ రాబడి అంచనాలు సంప్రదాయ ఉత్పత్తి అయిన మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే ఎక్కువగా ఉండాలి. అందువల్ల ఆ సందర్భంలో మరియు నేను ఇక్కడ హైలైట్ చేయాలనుకునే రెండవ ముఖ్యమైన తేడా ఏమిటంటే మ్యూచువల్ ఫండ్లో 1000 కోట్ల క్లయింట్ అయినా 1000 రూపాయల క్లయింట్ అయినా ఒకే పోర్ట్ఫోలియో ఉంటుంది. వాళ్ళందరికీ ఒకే ట్రీట్మెంట్, ఒకే పోర్ట్ఫోలియో ఉంటుంది. అవును, ముఖ్యంగా వాళ్ళందరికీ ఉంటుంది. ఉదాహరణకి నేను 10 సంవత్సరాల క్రితం మ్యూచువల్ ఫండ్లో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను అనుకోండి. ఈ రోజు కూడా ఆ మ్యూచువల్ ఫండ్ను నేను కలిగి ఉన్నాను మరియు మీరు ఆ మ్యూచువల్ ఫండ్లో నిన్న పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈరోజు అనే ఒక సమయంలో ఇద్దరి పోర్ట్ఫోలియోలు ఒకేలా ఉంటాయి. కానీ ఎవరో ఒకరిలో 6 నెలల క్రితం పెట్టుబడి పెట్టారు, ఇంకొకరు ఈరోజు పెట్టుబడి పెట్టారు అనుకోండి. అయితే ఒకే పిఎంఎస్ స్ట్రాటజీలో ఉన్న వారి పోర్ట్ఫోలియోలు వేర్వేరుగా ఉండవచ్చు. అయితే సుమారు 60 నుంచి 70 వరకు శాతం అండర్లయింగ్ హోల్డింగ్స్ మాత్రం ఒకేలా ఉండాలి అని నేను చెప్పగలను. కానీ అండర్లయింగ్ స్టాక్స్ను బట్టి ఏ స్టాక్ ఎంత పెరిగింది, ఆ స్టాక్ను ఫండ్ మేనేజర్ ప్రస్తుతం ఎంతవరకు పట్టుకుని ఉండటానికి సౌకర్యంగా ఉన్నారు అన్నది మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతుంది. కానీ సాధారణంగా 60 నుంచి 70 వరకు శాతం ఒకేలా ఉంటుంది. కానీ ఇది ప్రతి ఇన్వెస్టర్కు కస్టమైజ్డ్ వ్యక్తిగత పోర్ట్ఫోలియో. అందువల్ల ఎక్విటీను పరిశీలించడానికి ఇద్దరు ప్రధాన కారణాలు ఏమిటంటే అని నేను భావిస్తున్నాను. వాటిని సారాంశంగా చెప్పాలంటే, ఒకటి అంటే బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోలిస్తే ఎక్కువ రిటర్న్ మరియు స్పష్టమైన అవుట్ పర్ఫార్మెన్స్ ఆశించడమేనా. ముఖ్యంగా సమీపంలో ఉన్న సమానమైన ఎక్విటీ మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే. రెండవది ఏమిటంటే ఇందులో కొంత ప్రత్యేకత, కస్టమైజేషన్ ఉంటుంది. అది పోర్ట్ఫోలియో నిర్మాణంలోకి వస్తుంది. మీకు తెలుసు, పిఎంఎస్ పోర్ట్ఫోలియోను ఎక్విటీ మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే మీరు చెప్పినట్లుగా ఎక్విటీ మ్యూచువల్ ఫండ్లో చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన క్లయింట్కు కూడా అదే స్కీమ్లో 500 రూపాయలు, 1000 రూపాయల సిప్ పెట్టే వ్యక్తికి కూడా అసలు తేడా ఉండదు. అవును, ఇంకొన్ని తేడాలు కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు సాధారణంగా ఒక నిర్దిష్ట బెంచ్ మార్క్ను అనుసరిస్తాయి. అందువల్ల అవి ఎక్కువగా రిటర్న్స్ను ట్రాక్ చేస్తాయి. కానీలో అయితే అవి బెంచ్ మార్కు సంబంధం ఉండవు. వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా బెంచ్ మార్క్ను లక్ష్యంగా పెట్టుకోరు. సాధారణంగా ఒక నిర్దిష్ట బెంచ్ మార్కు వారి యాక్టివ్ రేషియో లేదా యాక్టివ్ పోర్ట్ఫోలియో చాలా భిన్నంగా ఉంటుంది. వారి యాక్టివ్ రేషియోలు 90% వరకు ఉండొచ్చు. ఉదాహరణకు ఒక బెంచ్ మార్క్లో 10 హోల్డింగ్స్ ఉంటే పిఎంఎస్ ఇలా చేయవచ్చు. ఆ 10 హోల్డింగ్స్లో పిఎంఎస్ సర్వీసుల్లో కేవలం 2 హోల్డింగ్స్ మాత్రమే పెట్టవచ్చు. కానీ ఆ బెంచ్ మార్క్లోని మొత్తం 8 లేదా 10 పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇది సంప్రదాయ పెట్టుబడి అయిన మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన పోర్ట్ఫోలియో. మరిలు కూడా కొన్ని ప్రారంభ దశలో ఉన్న స్టాక్ ఐడియాలో పెట్టుబడి పెట్టగలవా? అవి లిస్ట్ అయి ఉన్నా కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోకపోయినవి అంటే అవి కూడా ఎక్కువ రిస్క్ తీసుకునే అవకాశం ఉందా? చూడండి, ఇది మళ్ళీ అదే విషయానికి వస్తుంది. చూడండి, ఒక పెట్టుబడిదారుడిగా లేదా పిఎంఎస్ మేనేజర్గా పిఎంఎస్ మేనేజర్ అసలు మ్యూచువల్ ఫండ్ లేదా సంబంధిత బెంచ్ మార్క్ను మించిపోవాలని ప్రయత్నిస్తారు. మన పెట్టుబడిదారుడు ఒక నిర్దిష్ట వ్యూహానికి ఉదాహరణకు 50 లక్షలు పెట్టుబడి పెడితే పిఎంఎస్ మేనేజర్కు కూడా తెలుసు పెట్టుబడిదారుడి రిటర్న్ అంచనాలు కనీసం ఆ బెంచ్ మార్క్ను మరియు అదే కేటగిరీలోని మ్యూచువల్ ఫండ్ను మించిపోవాలని ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మిడ్ మరియు స్మాల్ క్యాప్ కేటగిరీలో ఎక్కువ మంది పిఎంఎస్ మేనేజర్లు మనము చూస్తే వారు చాలా తొలి దశలో ఉన్న ఇంకా చాలా సంస్థలు మరియు మ్యూచువల్ ఫండ్స్ గుర్తించని కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలా చేయడం వల్ల ఆ కంపెనీలు నిజంగా గుర్తించబడే ముందు ఎక్కువ రాబడి సాధించగలుగుతారు. అది కూడా ఒక చాలా కీలకమైన తేడా. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు సాధారణంగా ఒక నిర్దిష్టమైన యూనివర్సల్ స్టాక్స్ సెట్లోనే ఉంటాయి. అంటే వారు తమ స్టాక్ పోర్ట్ఫోలియోను ఎంచుకుంటారు. ఉదాహరణకు మిడ్ క్యాప్ విభాగంలో 500 స్టాక్స్ ఉన్నాయనుకోండి. నిఫ్టీ ఇండెక్స్ పరంగా చూస్తే వారు ఆ యూనివర్స్లోని స్టాక్స్ నుంచే ఎంచుకుంటారు. అంతే, వారు ఎక్కువ దూరం వెళ్లరు. ఆపిల్ చెట్టు దగ్గరే పడుతుంది. అవును, కానీ పిఎంఎస్ ఫండ్ మేనేజర్కు ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం పిఎంఎస్ ఫండ్ మేనేజర్కు పోర్ట్ఫోలియోను నిర్మించడంలో కూడా స్వేచ్ఛ ఉంటుంది. తన సౌకర్యానికి అనుగుణంగా అది జరుగుతుంది. అతను మొదటి రోజే మొత్తం డబ్బును పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మరియు కొన్నిలు నేను తప్పుగా అనుకోకపోతే పోర్ట్ఫోలియోలో లాభం వస్తే హెడ్జింగ్ చేసే స్వేచ్ఛను కూడా ఇస్తాయి. ఉదాహరణకు అతను నమ్మితే మార్కెట్లు ఖరీదైనవిగా మారాయని, తక్కువ కాలం లేదా మధ్యకాలంలో సవరణ రావచ్చని భావిస్తే
అతను డెరివేటివ్స్ ద్వారా హెడ్జింగ్ సర్వీసులను అందించవచ్చు, తద్వారా పోర్ట్ఫోలియోలో వచ్చిన లాభాన్ని రక్షించవచ్చు. ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చేయలేని విషయం. ఖచ్చితంగా. చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత, అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఈరోజు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అందువల్ల ఆ మ్యూచువల్ ఫండ్లో ఉన్న అన్ని హోల్డింగ్స్కు సంబంధించిన డబ్బు మొత్తం అదే రోజు పెట్టుబడి అవుతుంది. కానీ లో అలా ఉండదు. ఉదాహరణకు, మీరు ఈ రోజులో 50 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఫండ్ మేనేజర్ ఆ మొత్తం 50 లక్షలను ఈక్విటీ మార్కెట్లలో పెట్టడానికి నెలలు పట్టవచ్చు. అతను అనుకూలంగా సమయం తీసుకోవచ్చు. ఈ రోజు 25 నుంచి 50% పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే మార్కెట్ స్థాయిలను బట్టి, మార్కెట్ విలువపై అతని నమ్మకాన్ని బట్టి అతను కావాల్సినంత సమయం తీసుకోవచ్చు. మేము చెప్పే ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి. మరొక చాలా సాధారణమైన ప్రశ్న, ఇది మ్యూచువల్ ఫండ్స్లోనూ అలాగే లోనూ తరచుగా వస్తుంది. అందరికీ తెలిసినట్లుగా మన దేశంలో 1000కి పైగా పిఎంఎస్ స్కీములు అందుబాటులో ఉన్నాయి మరియు వాటిని పోల్చే వివిధ ప్లాట్ఫారంలు ఉన్నాయి. అవి మీకు టాప్ పెర్ఫార్మింగ్ లేదా టాప్ క్వార్టైల్ పిఎంఎస్, బాటమ్ క్వార్టైల్ పిఎంఎస్ వంటి వాటి మధ్య తులనాత్మక విశ్లేషణను ఇస్తాయి. కానీ సమాచారం ఎక్కువగా ఉన్నప్పటికీ పెట్టుబడిదారుడు అంతే ఎక్కువగా అయోమయానికి లోనవుతాడు. అయితే లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉన్నవాడు ఎవరో అతను ఎదుర్కొనే ప్రధాన సందిగ్ధత ఏమిటంటే ఎవరి మాట నమ్మాలి మరియు ఏలో పెట్టుబడి పెట్టాలో ఆబ్జెక్టివ్గా ఎలా నిర్ణయించాలి. అందుకే నేను ఒక ప్రశ్న అడిగితే చాలా సింపుల్గా, వినాయక్ పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన పిఎంఎస్ ఏది? మీ సమాధానం ఏమిటి? ఉత్తమమైన లేదా చెత్త పిఎంఎస్ లేదా మంచి లేదా చెడు స్ట్రాటజీ అనేది ఏదీ లేదు. చూడండి, ప్రతి ఫండ్ మేనేజర్ ఒక నిర్దిష్ట తత్వాన్ని అనుసరిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్రాసెస్ ఉంటుంది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వెనుక అనేక విశ్లేషకులు ఉంటారు. వారు ఏ రంగం, ఏ థీమ్ను నిర్దిష్ట సమయంలో అనుసరించాలో నిర్ణయిస్తారు. చూడండి, మార్కెట్ డైనమిక్స్ ఎప్పటికప్పుడు మారుతుంది. మన ఫండ్ మేనేజర్ మన తత్వానికి కట్టుబడి ఉంటే, ఉదాహరణకు ఫండ్ మేనేజర్ గ్రోత్ స్ట్రాటజీ లేదా వాల్యూ ఇన్వెస్టింగ్ అనుసరిస్తున్నాడని అనుకుందాం మరియు ప్రస్తుతం మార్కెట్ గ్రోత్ స్టాక్స్కు అనుకూలంగా ఉన్న మొమెంటంలో ఉందని అనుకుందాం. అందువల్ల వాల్యూ స్ట్రాటజీ టాప్ పెర్ఫార్మింగ్ స్ట్రాటజీ కాకపోవచ్చు, కానీ దానర్థం ఆ స్ట్రాటజీ చెడ్డదని కాదు. అందువల్ల ఒక ఇన్వెస్టర్ లేదా డిస్ట్రిబ్యూటర్గా మీరు పిఎంఎస్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టేటప్పుడు ముఖ్యమైన విషయం, మీరు మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉందో కూడా గమనించాలి. మార్కెట్ డైనమిక్స్ ఏమిటి? మరిన్ని 2-3 సంవత్సరాల్లో మార్కెట్ ఎలా ఉండబోతుందో మనం ఎలా చూస్తున్నాం? అంటే మీరు ఒక నిర్దిష్ట థీమ్ లేదా స్ట్రాటజీలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఇలాంటి అంశాలు కూడా పరిగణనలోకి రావాలి. అయితే మీరు చెప్పగలిగితే 3 లేదా 4 పారామీటర్లు ఏవైనా ఉంటే వాటిని సింథసిటీ చాలా ఆబ్జెక్టివ్గా ఎంచుకుని లను స్కోర్ చేసి ఆ తర్వాత 8, 10, 12ల జాబితాను తయారు చేస్తుంది. అవి మన భాగస్వాములు వాటిని మన క్లయింట్కి యాక్టివ్గా తీసుకెళ్లవచ్చు. ఆ పారామీటర్లు ఏవై? చూడండి, మేమును ఎంపిక చేసేటప్పుడు ప్రధానంగా చూసే పారామీటర్ అంటే ఫండ్ మేనేజర్ వేర్వేరు మార్కెట్ సైకిల్స్లో ఎలా పనిచేశాడన్నదే. అందుకే మేము సాధారణంగా కనీసం 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉన్న పిఎంఎస్ స్ట్రాటజీలను పరిశీలిస్తాము. చూడండి, మొమెంటం ఆధారిత మార్కెట్లో చాలా స్ట్రాటజీలు బాగా పనిచేస్తాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాల్లో ఆ స్ట్రాటజీలు మిగతా చాలాలు మ్యూచువల్ ఫండ్లు బెంచ్ మార్క్లను మించిపోతున్నాయని మీరు చూస్తారు. కానీ డిస్ట్రిబ్యూటర్గా మేము ఒక నిర్దిష్ట కాలంలో బాగా పనిచేసిన స్ట్రాటజీలను వెతకడమే మా పాత్ర. ఎందుకంటే సాధారణంగా ఇన్వెస్టర్లలో 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కోసం పెట్టుబడి పెట్టరు. వారిలో పెట్టుబడి పెట్టేటప్పుడు దీర్ఘకాలిక దృష్టితో ఉంటారు. కాబట్టి ప్రధాన పరామితి వారు కనీసం 5, 7 లేదా 10 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. తో పాటు స్కీమ్ కూడా. అలాగే ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ ఏమిటి? అది కూడా ముఖ్యమే. ఎందుకంటే చాలామంది పిఎంఎస్ వాళ్లను చూస్తే, వారి బ్యాక్గ్రౌండ్ చూస్తే, వారు సాధారణంగా మ్యూచువల్ ఫండ్ల నుంచే తమ వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు వారు తమ స్వంత కంపెనీని ప్రారంభించారు లేదా వారు సహకారంతో పిఎంఎస్ సేవల్లోకి ప్రవేశించారు. అందువల్ల మేము వారి మొత్తం ట్రాక్ రికార్డులో వారు ఎలా పనిచేశారు అనేది చూడాలి. వారు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమను వదిలినప్పుడు వారు ఏ స్థాయిలో యూన్ నిర్వహించేవారు లేదా మరేదైనా ఉందా అప్పుడు? కాబట్టి ఇవి రిటర్న్ కాకుండా మేము పరిశీలించే కొన్ని పరిమాణాత్మక అంశాలు.
వాటితో పాటు మేము బీటా, షార్ప్ రేషియో, స్టాండర్డ్ డివియేషన్ కూడా చూస్తాము. ఒక ఫండ్ మేనేజర్ ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఎంత టర్నోవర్ ఉంది. కొంతమంది ఫండ్ మేనేజర్లు ఎక్కువ టర్నోవర్ చేస్తారు. వారి టర్నోవర్ ఒక ఏడాదిలో పోర్ట్ఫోలియోకు 2x లేదా 3x ఉంటుంది. మరియు కొన్ని కొనుగోలు మరియు హోల్డ్ వ్యూహం లాంటివి. దీనిలో ఒక నిర్దిష్ట స్టాక్ యొక్క సగటు హోల్డింగ్ వ్యవధి 5.5-6 సంవత్సరాలు కావచ్చు. అంటే వారు పోర్ట్ఫోలియోను అసలు మార్చడం లేదు. కాబట్టి ఈ అన్ని పారామితులు పరిమాణాత్మక స్థాయిలో, మేము నాణ్యత లక్షణాత్మక స్థాయిలో కూడా చూస్తాము. మేము ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్, ఏఎంసీ ఈఎం మొత్తం, పిఎంఎస్ ఈఎం మరియు స్ట్రాటజీ ఈఎం కూడా పరిశీలిస్తాము. స్ట్రాటజీ ఈఎం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మిడ్ మరియు స్మాల్ క్యాప్లో మేము సాధారణంగా మిడ్ మరియు స్మాల్ క్యాప్ కేటగిరీలో మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే తక్కువ ఈఎం ఉన్న పిఎంఎస్ హౌసెస్ను చూస్తాము. ఎందుకంటే ఒక నిర్దిష్ట సమయంలో ఒక పిఎంఎస్ మిడ్ మరియు స్మాల్ క్యాప్ స్ట్రాటజీలో ఎక్కువ ఈఎం కలిగి ఉంటే నాకు అనిపిస్తుంది ఫండ్ మేనేజర్కు అవుట్ పర్ఫార్మ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే మిడ్ మరియు స్మాల్ క్యాప్స్లో అవకాశాలు తక్కువగా ఉంటాయి మరియు ఈఎం చాలా పెద్దదిగా ఉంటే ఫండ్ మేనేజర్ సరైన స్థాయిలో పొజిషన్లు తీసుకోలేరు. అందువల్ల మొత్తం మీద చూస్తే ఇక్కడ ఆబ్జెక్టివ్ మరియు కొన్ని సబ్జెక్టివ్ అంశాలు రెండు ఉన్నాయి. ఆబ్జెక్టివ్ అంశాల్లో ఎన్సీ లేదా స్కీమ్ యొక్క పూర్తి స్థాయి ట్రాక్ రికార్డ్ ఏమిటో ఉంటుంది. మీకు తెలుసు కదా, పిఎంఎస్ స్కీమ్ను నిర్వహిస్తున్న టీం యొక్క ట్రాక్ రికార్డ్ మరియు నైపుణ్యం ఏమిటో కూడా చూడాలి. అలాగే రోలింగ్ రిటర్న్స్, ప్రస్తుత సంవత్సరపు రిటర్న్, గత క్యాలెండర్ సంవత్సరపు రిటర్న్ వంటి విషయాలు కూడా చూడాలి మొదలైనవి. అలాగే కొన్ని సబ్జెక్టివ్ అంశాలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు పిఎంఎస్కి ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఉందో, సంక్షోభ సమయంలో ఫండ్ ఎలా ప్రవర్తించిందో వంటి విషయాలు కూడా చూడాలి. మరియు తీసుకున్న చర్యల అవసరం ఏమిటి, పిఎంఎస్ యొక్క దీర్ఘకాలిక వ్యూహం ఏమిటి వంటి అంశాలు కూడా పరిశీలించాలి. కాబట్టి ఇది రెండు రకాల అంశాల కలయిక, అంటే ఆబ్జెక్టివ్ మరియు సబ్జెక్టివ్ అంశాలు రెండు కలిసి ఉంటాయి. మరి మీ అభిప్రాయంలో ఇది ఎలా ఉంటుంది? మీకు తెలుసు కదా, సెంట్రిసిటీ యార్డ్స్ విలువ ఏమిటి ఇతర వెల్త్ మేనేజ్మెంట్ లేదా డెస్క్లతో పోలిస్తే, మరియు ఈ స్కీమ్స్ను తమ భాగస్వాములకు తీసుకెళ్లినప్పుడు మనం వారికి ఈ విలువను జోడించగలము. చూడండి మీరు చెప్పినట్లుగా, అవును చూడండి మీరు చెప్పినట్లుగా. నాకు తెలియని దానికంటే ఎక్కువ, బహుశా వేల బిఎంఎస్ వ్యూహాలు ఉన్నాయి. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్గా మేము చేసే పని ఏమిటంటే, మేము మా వైపు నుండి క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్ అంశాలపై పూర్తిగా డ్యూ డిలిజెన్స్ చేస్తాము. మేము కొన్ని అంశాలకు ప్రాముఖ్యత ఇస్తాము. మా దగ్గర ఒక అంతర్గత స్కోరింగ్ మోడల్ ఉంది. అందులో ప్రతి స్ట్రాటజీని వారి రిటర్న్, రిస్క్ పారామీటర్ల ఆధారంగా స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తాము. మేము ప్రతి కేటగిరీ నుండి ఫిల్టర్ చేయడానికి ప్రయత్నిస్తాము. అది మల్టీ క్యాప్ పిఎంఎస్ అయినా, మిడ్, స్మాల్ క్యాప్ అయినా, ఈ అన్ని పారామీటర్ల ఆధారంగా స్ట్రాటజీలు ఎలా పనిచేశాయో, అవి ఎలా పొజిషన్ అయ్యాయో చూస్తాము. ప్రాథమికంగా ఒక డిస్ట్రిబ్యూటర్గా మా పాత్ర 500 పిఎంఎస్ స్ట్రాటజీల నుండి 15 నుంచి 20 వరకు పిఎంఎస్ స్ట్రాటజీల వరకు తగ్గించడం. మేము నమ్ముతున్నాము ఇవి బాగా పెర్ఫార్మ్ చేయగలవని, లేదా ఇప్పటికే బాగా పెర్ఫార్మ్ చేశాయి, మంచి ట్రాక్ రికార్డు ఉంది. అదనంగా ప్రస్తుత మార్కెట్ దశలో కూడా ఇవి వచ్చే 3 నుంచి 5 వరకు సంవత్సరాల్లో బాగా పెర్ఫార్మ్ చేయగలవని పొజిషన్ అయ్యాయి. సరే, మరి చివరిది ఒకటి మాత్రమే. టెక్నికల్ ప్రశ్న: పిఎంఎస్ స్కీమ్, ఈక్విటీ పిఎంఎస్ స్కీమ్ మరియు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ టాక్సేషన్లో తేడా ఏమిటి? ఇది లాభదాయకమా లేదా ఎలా ఉంటుంది? ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాగేనా? మరి టాక్సేషన్ విషయంలో చివరి ఇన్వెస్టర్కు నిజంగా ఏమైనా తేడా ఉంటుందా? చూడండి, మొదటగా రిటర్న్స్. మీరు మ్యూచువల్ ఫండ్ రిటర్న్ మరియు పిఎంఎస్ రిటర్న్ను పోల్చేటప్పుడు రెండు రిటర్న్స్ను ఖర్చులు తీసివేసిన తర్వాత పోల్చాలి. ఖర్చుల నికర, అదే అత్యంత ముఖ్యమైన విషయం పెర్ఫార్మెన్స్ను అంచనా వేయడంలో. కానీ మ్యూచువల్ ఫండ్లో చూడండి, మ్యూచువల్ ఫండ్ అనేది మీరు ఫండ్ లెవెల్లో పెట్టుబడి పెడుతున్నదే. కాబట్టి మీరు ఒకసారి మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు కొన్ని యూనిట్లు కేటాయించబడతాయి. ఆ యూనిట్లను మీరు అమ్మే వరకు మీకు ఎలాంటి క్యాపిటల్ గెయిన్ కలగదు. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్లో 12 నెలల లోపల మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ చెల్లించాల్సి ఉంటుంది. అది 15%. 12 నెలల తర్వాత మీరు క్యాపిటల్ గెయిన్ చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అది 10%. ఇదే విధంగా పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ విషయంలో కూడా ఉంటుంది. పెట్టుబడులు ఫండ్ ద్వారా జరగవు. పెట్టుబడులు మీ పాన్ స్థాయిలోనే జరుగుతాయి.
అంటే ఫండ్ మేనేజర్ చేసే ప్రతి పెట్టుబడి, స్టాక్ కొనుగోలు అన్నీ మీ పాన్ ద్వారా ఉన్న డీమాట్ ఖాతాలోనే ఉంచబడతాయి. అందువల్ల ఆ స్టాక్స్కి సంబంధించిన పన్ను విధానం అన్నీ ఒకేలా ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో పోర్ట్ఫోలియో మారినప్పుడు సాధారణంగా మీరు చెల్లించరు, చివరికి పన్నులు చెల్లించాల్సి వస్తుంది. కానీలో ఇది డైనమిక్గా, యాక్టివ్గా మేనేజ్ చేయబడే పోర్ట్ఫోలియో కాబట్టి ఫండ్ మేనేజర్ నిర్ణయాలు తీసుకుంటారు. ఒక స్టాక్ చాలా తక్కువ సమయంలో పెరిగిందని ఫండ్ మేనేజర్ భావిస్తే లాభాలు బుక్ చేయాలని అనుకోవచ్చు, మరియు అది 12 నెలల లోపల కూడా జరిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లలో 12 నెలల్లో 15% పన్ను విధించే విధంగా ఉంటుంది. అలాగే ఒక స్టాక్ను 12 నెలల తర్వాత అమ్మితే 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పన్ను వర్తిస్తుంది. కానీ ప్రతిసారి కొనుగోలు లేదా అమ్మకం జరిగితే ఆ పన్ను ఇన్వెస్టర్కు వర్తిస్తుంది. కాబట్టి పెట్టుబడిదారుడు ఎప్పుడు రిడీమ్ చేసుకుంటాడు అనే దానికి ఇది లోబడి ఉండదు. పిఎంఎస్ స్కీమ్కు సంబంధించి ఫండ్ మేనేజర్ ఆ స్టాక్ నుంచి బయటపడినప్పుడు పన్ను వర్తిస్తుంది. కాబట్టి మీరు తెలుసుకోండి, ఈక్విటీ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్ల పన్నుల విధానంలో తేడా ఉన్నా నేను అనుకోను దీర్ఘకాలిక ఇన్వెస్టర్కు ఇది పెద్ద తేడా లేదా ఇది కీలకమైన తేడా. అంటే పన్నుల విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో మీరు రీడీమ్ చేసే వరకు పన్నులు వాయిదా పడతాయి. మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. మీరు పన్నులను వాయిదా వేయడం లేదు. పోర్ట్ఫోలియో మారినప్పుడల్లా మీరు వెంటనే పన్ను చెల్లించాలి. కాబట్టి వినాయక్, మనం పిఎంఎస్ గురించి అన్ని కోణాలను పూర్తిగా కవర్ చేశామని అనుకుంటున్నాను. దాన్ని మనం ఎలా నిర్వచించాలి, దాన్ని మనం ఎలా స్థానం కల్పించాలి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మరియు ఈక్విటీ పిఎంఎస్ మధ్య కీలకమైన తేడాలు ఏమిటి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఈక్విటీతో ఎంపిక చేయడం లేదా అదనంగా కలిపి పెట్టుకోవడం వల్ల లాభాలు ఏమిటి, దాన్ని ఎలా ఎంపిక చేయాలి, ఈక్విటీ పిఎంఎస్ ఎంచుకోవడానికి ఆబ్జెక్టివ్ పారామితులు ఏమిటి, 1000 స్కీమ్స్ ఉన్నప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మరియు చివరిగా కానీ ముఖ్యమైనది, సెంట్రిసిటీ లోపలుగా ఏ ప్రమాణాలు ఉన్నాయి పెద్ద యూనివర్స్ నుండి షార్ట్ లిస్ట్ చేయడానికి. మన విలువైన భాగస్వాములు తమ క్లయింట్లకు తీసుకెళ్లగలిగేలు. కాబట్టి ఇవే మనం ఈరోజు సమాధానం చెప్పిన చాలా కీలకమైన ప్రశ్నలు. ఈ ప్రత్యేక సెషన్ ద్వారా మన టీం లాభపడుతుందని ఆశిస్తున్నాను. ఇది ముగించే ముందు ఒక విషయం, పిఎంఎస్ అనేది మ్యూచువల్ ఫండ్కు ప్రత్యామ్నాయం కాదు. ఇది మీ మొత్తం పోర్ట్ఫోలియో రిటర్న్స్ను పెంచే ఒక అనుబంధ వ్యూహం. కాబట్టి అందరు పెట్టుబడిదారులు, అందరు పంపిణీదారులు ఇలా చేయాలని నేను సూచిస్తున్నాను. మొత్తం క్లయింట్ పోర్ట్ఫోలియోలను పరిగణనలోకి తీసుకోవాలి, పరిశీలించాలి. అంటే క్లయింట్ యొక్క మొత్తం ఈక్విటీ ఎక్స్పోజర్ను చూడాలి. వాస్తవంగా పిఎంఎస్ సర్వీసులు సూచించే ముందు, అంటే మీరు ఆస్తి కేటాయింపు గురించి, అలాగే ఒకే స్కీమ్లో ఎంత ఎక్స్పోజర్ తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. సాధారణంగా మేము నమ్మేది ఒకే స్కీమ్లో మీ ఎక్స్పోజర్ను 10% వరకు పరిమితం చేయడం వివేకవంతమైనదని. ధన్యవాదాలు. వీక్షకులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. బిజినెస్ డెవలప్మెంట్ టీంకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మన భాగస్వాములు కూడా ముఖ్యమైన సూచనలు తెలుసుకుని పిఎంఎస్ ఉత్పత్తులను తమ క్లయింట్లకు ఎలా పరిచయం చేయాలో తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోను వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.